శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఈ వారం నుంచి అంటే ఇంచుమించుగా మనకి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా తిరుగులేని జాతకంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా 100% ఆ ప్రయత్నం అన్నది 100కి 100 పాళ్ళు నెరవేరడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం ఇది అందరికీ తెలుసు. కొంత ఒక అటు ఇటుగా నెల రోజులుగా సంచారం జరుగుతుంది. మరి ప్రస్తుతం రవిగ్రహం కూడా అక్కడే సంచరించడం జరుగుతుంది. ఇక్కడ ధనాధిపతి స్వక్షేత్రంలో అంటే కర్కాటకంలో ప్రవేశించడం వల్ల ధనకారకుడు గురువుతో కలడం వల్ల ఒక గొప్ప ధనయోగం అన్నది జాతకంలో ఏర్పడింది. వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం స్థాయి పెరగడం కానీ, మీ కుటుంబంలో ఒకరికి హోదా కానీ ఆదాయం కానీ పెరగడం, లేదా మీ సంతానానికి మంచి నేమ్ అండ్ ఫేమ్ ద్వారా గుర్తింపు రావడం లాంటిది జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రవి యొక్క కారకత్వాలన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. ఆ కారకత్వం యొక్క వ్యక్తులు మీకు బెనిఫిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి అటు సంతానానికి తండ్రి గారికి కారణమవుతుంటాడు. మీరు చిన్నవారైతే మీ తండ్రి గారికి గుర్తింపు వస్తుంది, మీరు పెద్దవారైతే మీ సంతానానికి గుర్తింపు రావడం జరుగుతుంది. అటు ఆరోగ్యపరంగా చాలా మంచి హ్యాపీగా ఉంటారు. అలాగే ఎక్కువ పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రూపాయి ఖర్చు అయితే ఉండదు. ఎవరో ఒకరు అన్ని ఖర్చులు పెట్టుకొని మిమ్మల్ని అతి గౌరవంగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు 12వ స్థాన సంచారం అంటే తృతీయాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు మీ శిష్యులకో, మీ సంతానానికో, మీ అన్నదమ్ములకో, దగ్గర వారికో ఏదో ఒక బెనిఫిట్, ఏదో ఒక బహుమతి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం కంపల్సరీగా కొద్దిగా అదనపు పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆఫీసు రీమోడల్ చేయడం కానీ, దానికి కొద్దిగా ఈ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పర్చేజ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే పనిచేసే వాళ్ళకి కూడా ఏదో ఒక బెనిఫిట్ ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వ్యాపారస్తులు మాత్రం వాళ్ళు వ్యాపారాన్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం జరుగుతుంటుంది. ఇది ఎక్కువగా విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు నడిపే వారికి ఇది చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా కుజుడు లాభస్థానంలో ఉంటాడు. రవి రాశి అందు ఉంటాడు. ఈ రెండు కూడా ప్రభుత్వపరమైనటువంటి సహకారం మీకు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మీరు ఒక రాజకీయ పదవి ఆశించినా, ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఆశించినా, లేదా ఏదైనా ప్రభుత్వ లైసెన్స్ లాంటిది సంపాదించవలసి ఉన్నా కంప్లీట్గా మీకు అది అనుకూలంగా మారడం జరుగుతుంది. అంటే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. కుజుడు బలాన్ని బట్టే మీ ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల అటు పంచమాధిపతిగా లాభస్థితి, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే మీరు ఒక కళారంగంలో ఉన్న ఒక టెక్నీషియన్ అయినా కూడా మీకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దశమాధిపతి లాభస్థితి, కంప్లీట్గా నిరుద్యోగంగా ఉన్నవాడు ప్రయత్నం చెయ్యాలి కానీ 100కి 100 పాళ్ళు వాడు అర్హత కలిగినటువంటి ఉద్యోగం ఈ సమయంలో లభిస్తుంది ప్రధానంగా. అలాగే పిల్లల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సహకారం కానీ, డిపార్ట్మెంట్ వారి సహకారం కానీ మీకు లభించడం జరుగుతుంది. బట్ ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఇవన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా అసహనాన్ని కలిగిస్తుంటాయి. దాని ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందుకని కుటుంబంలో స్త్రీల మధ్య ఉన్నటువంటి కలహాలు మీరు ఏమాత్రం మీకు పట్టనట్టు న్యూట్రల్గా ఉండడమే మంచిది తప్ప ఏమాత్రం మీరు కలగజేసుకుంటే అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా నిజాయితీగా మీరు ఉన్నప్పటికీ కూడా కొన్ని అపనిందలు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల ఈ కుటుంబ స్త్రీల మధ్య విభేదాలు మీకు బ్లేమ్స్గా రావడం కానీ, ఏదో ఒక అపనింద మీ పైన రావడం కానీ, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు మీ మీద కొన్ని బ్లేమ్స్ లాంటివి రావడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మీకు ఇమీడియట్గా సమస్య పోతాయి. మీరు ఒక క్లియర్ వ్యక్తిగా, ఎటువంటి మచ్చలేని వ్యక్తిగా ఉండడం జరుగుతుంది. కానీ టెంపరీగా మాత్రం ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు కొంతమంది చేస్తుంటారు. కాబట్టి ఈ విషయంలో కానీ కొన్ని తప్పవు, కానీ కొన్ని జరిగి తీరుతూ ఉంటాయి. బట్ ఇటువంటివి జరిగినప్పుడు మాత్రం మీరు కొంత ధైర్యంగా ఉండడం మంచిది. బట్ ఏదన్నా భాగ్యస్థానంలో ఉన్నటువంటి
శని భగవానుడు ఇంపార్టెంట్ విషయాల్లో ఆర్థిక పరంగా చేతిలో మనీ లేకపోవడం వలన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ స్త్రీల వలన కానీ, అంటే తల్లి వలన అక్క చెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వారు కొంత కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్సు, ఒక కొబ్బరికాయ, ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు, అంటే ఏదో అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ, పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి ఉండి లాంటిది పెట్టుకోవాలన్నమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం వారం రోజు రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి, మరడమ్మవారు, మావుళ్ళమ్మవారు, కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి. 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉండాలి. ఇక ప్రధానంగా జనరల్ ప్రాస్పెరిటీ, మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ ప్రాస్పెరిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది ఉండటం వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు, అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి, ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పెరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉన్నాయి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యి, లేదా 100 గ్రాముల నెయ్యి, ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారం వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.